హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ తెలుగు ట్రావెల్కి స్వాగతం అండి. మనము తిరుపతిలో అలివేల మంగాపురం దగ్గర ఉన్నాము. సో చూడండి, ఇదైతే పుష్కరణి. ఇక్కడ వాటర్ అయితే లేదు. పుష్కరణిలో అయితే వాటర్ అయితే ఏం లేదండి. మనం తిరుమల వచ్చినట్లయితే ఫస్ట్ ఇక్కడ మనము ఈ టెంపుల్ని మనము విజిట్ చేయొచ్చు. ఇది చేసిన తర్వాత తిరుమల వెళ్ళచ్చు. లేదు తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ అలివేల మంగాపురము ప్లస్ తిరుచానూరు, కాణిపాకం, కాళహస్తి ఇవన్నీ మనము చూడొచ్చు. సో ఈరోజు మనం ఫస్ట్ అయితే ఇక్కడ అలివేల మంగాపురం ఇక్కడ దర్శనానికి వచ్చాను నేను. ఈ దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ వీడియో ఏంటనేది చెప్తాను మీకు. ఎంట్రన్స్ అండి అది. ఇక్కడ వెళ్తున్నారు కదా, అది ఎంట్రన్స్. ఇక్కడంతా కార్లు పార్క్ చేసుకోవచ్చు. వెహికల్స్ రావడానికి అది ఎంట్రన్స్. ఇక్కడ వెహికల్స్ వస్తున్నాయి కదా, చూడండి. వెహికల్స్ రావడానికి అది ఎంట్రన్స్ అండి. ఆ కార్ వెళ్తున్నట్టుగా అట్లా స్ట్రైట్గానే అక్కడ పార్కింగ్ ప్లేస్ వస్తుంది. ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్. ఇది కూడా టెంపుల్కి రావడానికి వే అండి, బట్ ఇక్కడ క్లోజ్ చేశారు. అటు సైడ్ ఓపెన్లో ఉంది. టెంపుల్ ఎంట్రన్స్ ఇది చూస్తున్నారు కదా. వెళ్ళటానికి రావటానికి కూడా ఒకే వే ఉంటుందండి, ఒకే దారి. ఇది టెంపుల్ పక్కలో చిన్న పార్క్ లాగా చేశారండి. సీన్ అయితే మంచి క్లారిటీ వచ్చింది. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ అంతా లొకేషన్స్ బాగున్నాయండి. చెట్లు చాలా బాగున్నాయి. గార్డెన్ అయితే బాగుందండి. చూస్తున్నారు కదా, టెంపుల్ ముందరండి ఇది. ఇదంతా ఓపెన్ ప్లేస్ తండ్రి ఉంది. టెంపుల్ ముందర అయితే మనం ఉన్నాము. బ్యాక్ సైడ్ కనిపిస్తున్న మండపం వచ్చి కళ్యాణ మండపం అండి. అది అక్కడ వివాహాలు జరుగుతాయి. ఇక్కడ దర్శనానికి వెళ్ళటానికి టికెట్స్ కూడా దొరుకుతాయండి. స్పెషల్ దర్శనం, మామూలు దర్శనానికి కూడా టికెట్స్ దొరుకుతాయి. ఇదంతా కార్ పార్కింగ్ అండి. చూస్తున్నారు కదా, ఇదంతా కార్ పార్కింగ్. టెంపుల్ ముందరనే ఉంటుంది కార్ పార్కింగ్ అంతా. ఎండలు అయితే బాగా ఉన్నాయి ఇక్కడ. మంగాపురం దర్శనం అయిపోతానట్లే ఇక్కడ పక్కనే మంగాపురం టెంపుల్ పక్కలోనే దారి ఉంటుంది, శ్రీ లలితా పీఠం అని. మరి నేను ఇంతవరకు అయితే చూడలేదు, ఫస్ట్ టైం వస్తున్నా. చూద్దాం. ఇదంతా దారేనండి.
చెట్లు అయితే దారికి రెండు వైపులా అరటి చెట్లు అయితే బాగున్నది. రాగానే శివుడు ఎంట్రన్స్లో కనపడతాడండి మనకు. చూస్తున్నారు కదా, ఇక్కడ మనము మధ్యాహ్న భోజనాలకు కూడా మనము అమౌంట్ అనేది ఇవ్వచ్చండి. వీడియో తీసేసాను, అమౌంట్ కూడా అక్కడ ఉంది. ఎంత ఏమైనా మనం డబ్బులు అయితే డొనేట్ చేయొచ్చు ఇక్కడ. చూస్తున్నారు కదండి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది ఏంటనేది నాకైతే కొంచెం సస్పెన్స్లో ఉంది, బట్ బాగుంది. తిరుమలకి వస్తే ఈ ప్లేస్ కూడా మనం విజిట్ చేయొచ్చు. ఇది ఏకాంత ప్రశాంతత పవిత్రమైన అమ్మ సన్నిధి అంట. నిశ్శబ్దముగా దైవ భావంతో లోనికి ప్రవేశింపుడు. ఓకే, ఏంటో మరి పుల్లి నోట్లకి మనం వెళ్తున్నాము. సెల్లు కెమెరాస్ నాట్ అలౌడ్ అంట. ఓకే, మనం బ్యాక్ అయిపోదాము. ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్. సో కెమెరా అలౌ లేదు కాబట్టి నేను ఆపేస్తున్నా. టెంపుల్ లోపల అయితే చాలా అద్భుతంగా ఉందండి. సెల్ అలౌ లేదు కాబట్టి నేను బయటకు వచ్చేసాను, వీడియో తెలియదు. సో ఎప్పుడైనా మీరు ఎవరైనా తిరుపతికి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేసే ప్లేస్ అండి. ఇది హాల్ చూడండి, ఆ టెంపుల్ అవుట్ సైడ్ ఇది గోడ. టెంపుల్ లోపల చాలా బాగుంది. ఇది బయట సైడ్ అండ్ అవుట్ సైడ్లో ఇది ఒక ప్లేస్ మాత్రమే, బట్ మెయిన్ టెంపుల్లోకి మాత్రం సెల్లలో లేదు. ఓకే, ప్లేస్ చూస్తున్నాం కదా. వాళ్ళ లోపలండి అక్కడే టెంపుల్ ఉంటుంది. ధ్యాన మందిరం కూడా అక్కడ ఉంటుంది, ధ్యానం కూడా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ హోమం చేయొచ్చు చూడండి. హోమం అంటే మనం కాదులేండి, పూజారులు చేస్తారు. హోమానికి కూడా ఇక్కడ మందిరం అనేది ఉంది. ఇక్కడ మా శివయ్య అండి, మా అంటే మనందరి శివయ్య అని అర్థము. చూస్తున్నారు కదా, అందరి కోరికలు తీర్చే వ్యక్తి అండి శివయ్య. కొబ్బరికాయ కొట్టు స్థలం ఇది. ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంట్రన్స్ ఇది. చూడండి ప్లేస్ ఎలా ఉంది.
ఇటువైపు అయితే ఇదంతా వాటర్ అండి ఇదంతా. ఇక్కడ మనం మాట్లాడిన మాట మళ్ళీ రీసౌండ్ అనేది వినబడుతుంది. ఇక్కడ ఆర్టిఫిషియల్గా ఏదో చిన్నగా ఇల్లు కూడా రెడీ చేశారు. ఇప్పుడు బయటకు వచ్చేసాం కాబట్టి మనం కొంచెం ఫ్రీగా మాట్లాడచ్చు. సో లోపలైతే భయంగా మాట్లాడాను, సెల్ ఎక్కడ లాగేసుకుంటారని. తామరపూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ తామరపూలు అయితే చిన్నగా ఉన్నాయి కానీ వచ్చి వాటర్ తక్కువ అయిపోయిందేమో అనుకుంటున్నా. ఇక్కడ ఈ గోమాతకు మనము ఈ గడ్డి మనము వచ్చినట్లయితే 10 రూపాయలు మనం ఇవ్వాలంట. సో మనం దగ్గరికి వెళ్ళి మనమే తినిపించవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఉంది. చాలామందికి ఆవులకు ఇలా గడ్డి తినిపించాలని ఉంటుంది కదా, అలాంటి వారి కోరిక కేవలం 10 రూపాయలతో తీరిపోతుంది. సో ఇక్కడ పాల్గొంటుంది. సిటీస్లో ఉన్న వాళ్ళు చాలామంది ఆవులంటే ఇష్టం, వాటి గడ్డి తినిపించాలంటే ఇష్టం. అలాంటి ఎవరైనా కోరుకుంటే ఇక్కడ నెరవేరిపోద్ది. సో మనం మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. చూసారు కదండి, లోపల ఏంటి అన్న విషయం. ఒక మెయిన్ టెంపుల్ మాత్రం తెలియదు, మిగతా సైడ్ 2 వైపులా తీసాను. థ్యాంక్ యూ వెరీ సో మచ్. ఇక్కడ స్వామీజీ గారు కూడా వస్తున్నారు. గార్డెన్ అండి. ఇక్కడ స్పెషల్ అయితే ఏమి ఉండదు. ఇప్పుడు నేను చూపించే ప్లేస్లో ఇది ఒక గార్డెన్. మనం ఇటువైపు కూడా రావచ్చు, కాకపోతే ఇక్కడ గేట్ వేసేసారు. అలిపిరి దగ్గర మనం ఎంటర్ అవుతున్నాము తిరుమలకు. ఇక్కడ మెయిన్ మనము ఆన్లైన్ టికెట్లు బుకింగ్ ఉంటేనే ఎంట్రన్స్ ఖచ్చితంగా చెక్ చేస్తారండి. నేను ఇక్కడ చెక్ చేయాల్సి ఉంది, చేయలేదు. కొద్దిగా ముందరైనా చేస్తారు. ఎంటర్ అయిపోయాము. ఇక ముందర వచ్చి మన లగేజ్ అంతా చెక్ చేస్తారు అక్కడ. సో
లగేజెస్ ఏమైతే ఉంటాయో కొన్ని పైకి నిషేధం ఉన్నాయి, అవి అందరికీ తెలిసే ఉంటుంది. సో అవి తేకూడదు. థ్యాంక్స్ అండి. చెకింగ్ పాయింట్ ఇక్కడ చెకింగ్ ఉంటుంది. తిరుమల కొండలు అలాంటి ఇంతలు ఎన్నో చూడొచ్చు. అంటే ఇది కాదండి, అదిగో అక్కడ ఉంది చూడండి, అదిగో చూసారా? ఇది అడవి ఉడత అనుకుంటా, నేను కూడా భవిష్యత్తు నాకు తెలియదు. చూస్తున్నారు అడవి ఉడత అండి ఇది. దర్శనానికి అనుకుంటున్నారండి, కాదండి, ఇది వెంగమాంబ అన్నదాన సత్రానికి. చూడండి క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది. దర్శనానికి అనుకుంటున్నారండి, కాదండి, ఇది వెంగమాంబ అన్నదాన సత్రానికి. చూడండి క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది. ఇది వరాహస్వామి రెస్ట్ హౌస్ అండి. ఇది అక్కడ బోర్డులో కనిపిస్తుంది కదా, ఇక్కడ దానికి ఆపోజిట్ వెంగమాంబ అన్నదాన సత్రం. అది అన్నదాన సత్రము. ఇటు ముందుకు వెళ్తే పార్కింగ్ ప్లేస్. కార్లో ఎవరు వచ్చినా కూడా వరాహస్వామి కాటేజ్ దగ్గర కార్ పార్క్ చేసుకుంటే మనకు అటువైపు నందకం కార్ పార్కింగ్ లెఫ్ట్లో నందకం అనే దగ్గర వెళ్తే మనం అక్కడ తలనీలాలు ఇవ్వచ్చు.
ఈ 3 ప్లేసెస్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. కార్లో ఎవరు వచ్చినా కూడా వరాహస్వామి కాటేజ్ దగ్గర పార్కింగ్ చేసుకుంటే మీకు ఇటు అన్నదాన సత్రం కానీ పార్కింగ్ ప్లేస్ కానీ తలనీలాల్లో తీర్చుకోవడం ప్లేస్ కానీ అన్నిటికీ చాలా దగ్గర అవుతుంది. సో మనకు పార్కింగ్ నుంచి అయితే నందకం చాలా దగ్గర వస్తుంది. సో మీరు కార్లో ఎవరు వచ్చినా కూడా దయచేసి వరాహస్వామి కాటేజ్ దగ్గర అయితే మీరు పార్క్ చేసుకోండి. తర్వాత దర్శనానికి కూడా ఇటు వరాహస్వామి కాటేజ్ ఫస్ట్ కాటేజ్ ముందర ఇటు వస్తుంది దర్శనానికి వెళ్ళటానికి. గుర్తుపెట్టుకోండి, మనకు రైట్లో వరాహస్వామి విశ్రాంతి భవనం, లెఫ్ట్లో వచ్చేసి వెంగబామ అన్నదాన సత్రం వస్తుంది. నేను ఎందుకు వరాహస్వామి కాటేజ్ అని నేను చెప్తున్నానంటే, తిరుమలలో కార్ వేరే చోట ఎక్కడన్నా పార్క్ చేస్తే వచ్చే కొత్త పర్సన్స్ అయినప్పుడు ఆ కార్ దగ్గరికి రాలేరన్నమాట. సో మనము కార్లో కనీసం 4-5 మంది వస్తాం కాబట్టి ఏ ఒక్కరు మిస్ అయినా కూడా అనౌన్స్మెంట్ అవన్నీ ఉంటాయి. బట్ ఏదైనా అనౌన్స్మెంట్ వరకు అక్కడికి వాళ్ళు వెళ్ళి వాళ్ళు టెన్షన్ పడ్డం కంటే వాళ్ళకి మనం గట్టిగా వరాహస్వామి కాటేజ్ దగ్గర పార్క్ ఉంటుంది అని చెప్పేసినామంటే వాళ్ళకు గుర్తుండిపోద్ది అనమాట. ఒకవేళ మిస్ అయినా కూడా కార్ దగ్గరికి వచ్చేస్తారు. అందుకని వరాహస్వామి కాటేజ్ అని నేను చెప్తున్నా. ఇంకా అక్కడి నుంచి మనకు దర్శనానికి కూడా దగ్గర ఉంటుంది. అన్ని విధాలా మనకు చాలా దగ్గరగా ఉంటుంది ప్లేసెస్. ఇక్కడ వచ్చే లెఫ్ట్ మనకు అన్నదాన సత్రానికి వెంగబాంబ అన్నదాన సత్రానికి ఇవే చూస్తున్నారు కదా, ఇదేనండి. నెక్స్ట్ మనం దర్శనానికి వెళ్ళాలంటే రైట్ సైడ్ వెంగబాంబ అన్నదాన సత్రానికి లెఫ్ట్ వెళ్తుంది. మనం ఇటు రైట్ వెళ్ళినట్లయితే దర్శనానికి వెళ్తాము. ఇంక ఇక్కడికి వచ్చేస్తే ఇంకా మీకు మొత్తం అర్థమైపోద్ది. ఎందుకంటే తిరుమలకి ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటారు కాబట్టి ఇక్కడ వరకు వస్తే మీకు అర్థమైపోద్ది. దయచేసి పాదరక్షలతో తిరుపతి దేవస్థానము, దయచేసి చెప్పులు వేసుకొని మనం ఎక్కడ తిరగకూడదండి. చూస్తున్నారు కదా, 4 వీధుల పాదరక్షలతో తిరగరాదని ఉంది. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. అన్నదాన సత్రంలో కూడా దయచేసి చెప్పులు వేసుకొని పోవద్దండి. మీకు అన్నదాన సత్రం చూపిస్తాను. ఇదేనండి వెంగమాంబ అన్నదాన సత్రం అని ఇందాక చెప్పాను కదా. సో మనకు అన్నదాన సత్రం కానివ్వండి, ప్లస్ నందకం, ఇవే కూడా నందకాన్ని టచ్ అయితే మనము. సో నందకం చెప్పాను కదా, తలనీలాలు అక్కడ ఇవ్వచ్చని. దర్శనమైన తర్వాత ఎగ్జిట్లో మనం బయటకు వచ్చేస్తాం కదండి. ఎగ్జిట్ అవగానే బయటకు రాగానే మీకు లడ్డు కౌంటర్ కూడా అక్కడే ఉంటుంది. మీరు మళ్ళీ దర్శనం అయిన తర్వాత మళ్ళీ మీరు పార్కింగ్కి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళటం కంటే దర్శనం వెంబటే మీరు లడ్డూస్ అనేది కలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. సో అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ప్రజెంట్ అయితే ఫ్రీ దర్శనానికి కూడా టికెట్స్ ఇస్తున్నారు. తిరుపతి బస్ స్టాప్ కానీ రైల్వే స్టేషన్స్ దగ్గర ఫ్రీ టికెట్స్ అనేటివి అవైలబుల్లో ఉన్నది. ఆన్లైన్ టికెట్లు ఎప్పుడు సైట్ ఓపెన్ చేస్తారో ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు అర్లీ మార్నింగ్ 4:30 నుంచి మనకు టికెట్స్ ఇస్తున్నారు తిరుపతి బస్ స్టాప్లో. ఆ టికెట్స్ తీసుకున్న తర్వాత మనం తిరుమల చేరినామంటే వీలైనంత తొందరగా మనకు దర్శనం అనేది మధ్యాహ్నం లోపల
అయిపోద్ది. అంటే ఇక్కడ తలనీలాలు అవి ఇవి మనం అక్కడ ఇక్కడ తిరుగుతాం కాబట్టి అంత టైం పడుతుంది. సో మీరు తిరుపతి నుంచి తిరుమల రాగానే డైరెక్ట్గా మనము తలనీలాలు ఇచ్చేసి, లేదా దర్శనం ఒకటే అయితే ఫ్రీ దర్శనం అయినా కూడా 1.5 అవర్ 1 అవర్లో మీకు దర్శనం అయిపోద్ది. అది గుర్తుపెట్టుకోండి. ప్లస్ వీటితో పాటు కోవిడ్ది మన దగ్గర కంపల్సరీ మనము జిరాక్స్ అనేది ఉంచుకోవాలి. లేదు మనం ఆన్లైన్ టికెట్లు పెట్టుకున్నా కూడా మనము ఆన్లైన్ టికెట్లు కూడా జిరాక్స్ చేసుకోవాలి. వాటితో పాటు మన ఆధార్ కంపల్సరీ. ఒక్కొక్కసారి అడుగుతారు, ఒక్కొక్కసారి అడగరు. అడిగినప్పుడు మరి ఉంచుకోవడం బెటర్ కాబట్టి కంపల్సరీ అయితే పెట్టుకోవాలని కోరుతున్నాను. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందని నేను అనుకుంటాను. ఇందులో ఏదైనా రాంగ్ ఉంటే మాత్రం కంపల్సరీ చెప్పండి. కోవిడ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ, అది గుర్తుంచుకోండి. ఆన్లైన్ టికెట్లైనా లేదు ఫ్రీ టికెట్స్ అయినా తీసుకున్న తర్వాత టికెట్స్ ఉంచుకోండి. ఆన్లైన్ టికెట్లు అయితే మీరు కంపల్సరీ జిరాక్స్ అనేటివి చేయించుకోండి. ఎందుకంటే మొబైల్స్లో ఉంటుంది మనకు. సో మొబైల్స్ నుంచి మనం ప్రింట్అవుట్ తీసుకొని చేతబెట్టుకోవడం కొత్తమైన పని. ఎందుకంటే మొబైల్స్ మన లోపలికి తీసుకెళ్ళ అలౌ లేదు కాబట్టి మొబైల్లో చూపించలేము. గుర్తుపెట్టుకోండి ఇది. భక్తులు అయితే రద్దీగా ఉన్నారండి. ఇప్పుడు ఫ్రీ దర్శనం కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇంతకు మునుపట్లాగా లేదు. మీకు బయట కూడా హోటల్స్ అనేటివి ఉంటాయండి, ఇటు చూసినా దొరుకుతాయి. బట్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇలాంటి హోటల్స్ ప్లస్ షాపింగ్ మాల్స్ చాలానే ఉన్నాయి. టీ స్టాల్స్, టాయ్స్ ఉంది, పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ కూడా దొరుకుతాయి. వెంకటేశ్వర స్వామి ఫొటోస్ ఇలాంటివన్నీ దొరుకుతాయి. ఏ సీజన్లో అయినా ఇక్కడ తిరుమలలో దొరుకుతుందండి ఈ ఫ్రూట్, మ్యాంగో. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇదొక్కటే, మనకు ఎప్పుడు తిరుమల వచ్చినా కూడా మనకు తిరుమలలో ఈ ఫ్రూట్ అనేది అవైలబుల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది కూడా. వీడియో కాల్ మాత్రం ఇక్కడైతే టీ తాగాము,
చాలా చాలా బాగుందండి. ఇది మాత్రం చాలా బాగుందండి. క్యాప్స్, టాయ్స్, బ్యాంగిల్స్ ఇలాంటివి మనకు అడుగడుగునా దొరుకుతాయి తిరుమలలో. బ్యాంగిల్స్ స్టాల్స్ అయితే దండిగా ఉన్నాయి లైన్లో. మరి జైపూర్ బ్యాంగిల్స్ అయితే నాకు కనపడట్లే. డిఫరెంట్ పెన్స్ అంతా ఉంటాయి. మనం ఎక్కడ మన ఊర్లో సిటీస్లో అరుదుగా చూస్తూ ఉంటాము. బట్ తిరుమలకి వస్తే మాత్రం పెన్నులు అయితే ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. టాయ్స్తో పాటు పిల్లలకు మన పనికొచ్చే వస్తువులు, పెన్నులు చాలా చాలా బాగుంటాయి. డిఫరెంట్ మోడల్స్ పెన్స్ అండ్ టాయ్స్ కూడా అయితే తిరుమలలో చాలా తక్కువ ధరకే దొరుకుతాయి అనుకుంటున్నాను నేను. ఇది